కాకినాడ సూర్యమూర్తి గారు మీరు తెలియచేయండి అసలు గణపతి రూపాలు ఎన్ని అవి ఏవి? గణపతి రూపాలు అంటే గణపతికి సంబంధించి వేద గణపతి, పురాణ గణపతి, శాస్త్ర గణపతి అన్న రూపాలలో ప్రాథమికంగా విభజన చేసుకున్నప్పుడు ముద్గల పురాణం అన్న పేరుతో ప్రసిద్ధమైనటువంటి గణేష పురాణం 32 రకములైన గణపతులను మనము సాక్షాత్కరింపజేస్తుంది. ఈ 32 గణపతులలో మళ్ళీ 16 గణపతులే అంతటా ప్రాచుర్యంలోకి వచ్చాయి. ఇది కాకుండా వేద గణపతి అని ప్రారంభంలో ఏదైతే మనం మాట్లాడుకున్నామో గణానాం త్వా గణపతి గుంహవామహే కవిం కవీనా ఉపవస్త్రవస్తమం దిశతి ఈత గణపతే అన్న మంత్రాలు ఏవైతే మనకు ఋగ్వేదంలో కానీ యజుర్వేదంలో కానీ ఉభయంలో ఉన్నవి ఏవైతే ఉన్నాయో ఈ గణపతి మంత్రాలు మనం చెప్పుకునేటటువంటి శివుడు పార్వతీ కుమారుల గణపతికి సంబంధించినవి కావు. ఆ గణపతి స్వరూపం వేరు, ఆయన బ్రహ్మణస్పతి. ఈ గణపతి స్వరూపం పౌరాణిక పరమైనటువంటిది, వినాయక స్వరూపం. శ్రీమద్ రామాయణంలో యుద్ధకాండలో రావణ వధ అనంతరం వినాయకాశ్చ శామ్యంతి అన్న పదాన్ని వాల్మీకి మహర్షి వినియోగిస్తారు. ఇక్కడ వినాయకుడు అనేకములైనటువంటి వ్యతిరేక శక్తులకు ఆధిపత్యం కలిగి ఉన్నాడు. ఈ 32 గణపతులలో ఏకాక్షర గణపతి, దివ్యాక్షర గణపతి, త్రిఅక్షర గణపతి, చతురక్షర గణపతి, పంచముఖ గణపతి, సింహ గణపతి, వీర గణపతి, ఉగ్ర గణపతి ఇలా ఎన్నో రూపాలు ఉండగా వినాయకి అన్న రూపంలో స్త్రీ రూపంలో కూడా గణపతిని ఉపాసించడం ఉంది.